హలో అండి అందరికీ తెలంగాణ స్టైల్లో పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని పుదీనా మొత్తం తెంపుకున్న పుదీనా అంతా ఆ వాటర్లో వేసి మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కున్న తర్వాత ఒక జాలి గిన్నె అయితే తీసుకొని అందులో పుదీనా మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు కూడా మంచిగా వాటర్లో సాల్ట్ వాటర్లోనే కడుక్కోవాలి. అది కూడా కొత్తిమీర కరివేపాకు కూడా పుదీనాలో వేసేసుకోవాలి. ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా ఇందులో వేస్తున్నా. ఇది మొత్తం వాటర్ అంతా ఆరిపోవాలి. తర్వాత టమాటో, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర, కొద్దిగా చింతపండు, కరివేపాకు గిన్నె పెట్టుకొని మిర్చి వేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసి మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయినాయి ఎండుమిర్చి పచ్చిమిర్చి. కొద్దిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను, మొత్తం పచ్చిమిర్చి కాకుండా. అదే ఆయిల్లో పుదీనా కూడా ఇందులో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఒకసారి చూద్దాం. మెత్తగా అయితే అయిపోయింది, ఉడికిపోయింది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. తర్వాత మంచిగా పుదీనా టమాటా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి టమాటా పుదీనా అయితే మొత్తం దగ్గరికి ఉడికిపోయింది, కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం చిటికెడంతా పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న టమాటా పుదీనా అది కూడా ఆ పేస్ట్ కూడా ఇందులో మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పోపు కూడా చేసుకోవచ్చండి, నేను పోపు చేయలేదు. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి పుదీనా పచ్చడి.